నా గురించి అన్నయ్యకి మీకు గొడవ అయిందా? చెల్లెల గురించి గొడవ పడేంత చెడ్డవాడు కాదమ్మా మీ అన్నయ్య. అన్నయ్య అన్నోగా ప్రాణం ఇచ్చేస్తాడు. మాట్లాడితే సమాధానం చెప్పాలి, కనిపిస్తే కష్టాలు తీర్చాలి అని రాయిలా మారిన నిన్ను అడిగి ప్రయోజనం ఏముంది? రాసే ఉంటావుగా రాత, అనుభవిస్తాను. నీ ఇష్టమే నా ఇష్టం. సత్య దూరం అయితేనే కదా మనం దగ్గర అయ్యేది. ఏమండి, హారతి తీసుకోండి. ఈసారి ముచ్చాలమ్మ తిరునాళ్లు ఘనంగా చేయాలనుకుంటున్నారట కదా? అవును జానకి, భోజనశాల కూడా పూర్తయిందిగా. అందుకే ఇంతకు ముందు కన్నా ఈ ఏడాది ఘనంగా జరిపించాలని మన సుబ్రహ్మణ్యం, ప్రసాద్ గారు, నాని, మన రామచంద్ర అందరూ గట్టిగా తీర్మానించారు. పోన్లేండి, ఆ తల్లి దయ వల్ల ఘనంగా జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది? అందులో అనుమానం లేదులే. అవునండి, పోయినసారి కూడా అల్లుడుగారు తిరునాళ్ళకి రాలేదండి. ఈసారి అమ్మాయిని అల్లుడుగారిని తప్పకుండా తీసుకురావాలి. నిజమేనే, పనుల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. 2 రోజుల ముందే మనమే వెళ్లి దగ్గరుండి తీసుకురావాలి. అల్లుడుగారికి ముందుగా ఒక మాట చెప్పి పెట్టండి. మళ్ళీ అప్పటికప్పుడంటే కుదురుతుందో లేదో. అలాగే, సాయంత్రం ఒకసారి గుర్తు చేయి, మాట్లాడదాం. సరేనండి. ఏమండి, అల్లుడుగారు రండి బాబు. మీకు 100 బాబు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, మాటల్లోనే వచ్చేశారు. ప్రయాణం బాగా జరిగిందా బాబు? ఏంటి బాబు, సావిత్రి రాలేదా? మీరొస్తుంటే అమ్మాయి రాకుండా అక్కడేం చేస్తుంది? ఏంటి నువ్వు? అబ్బాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చుంటే అలా నిలబెట్టే మాట్లాడతావా? ముందు నువ్వు లోపలికెళ్ళి బాబు, స్నానం చేసి విశ్రాంతి తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే మామయ్య. ఇంకా అలా చూస్తావంటే అల్లుడి గారికి వేడి నీళ్ళు ఏర్పాటు చేయి, వెళ్ళు. అలాగే. వదినా, అన్నయ్య ఇంకా వచ్చినట్లు లేరు. అవును. అదేంటండి, రాత్రంతా రాలేదు అంటే ఆఫీస్లో లేట్ అయి ఉంటుందా? ఏమో తెలీదు. అలా అంటారేంటండి? ఇప్పటి వరకు అన్నయ్య రాలేదంటే ఏమైందో ఏంటో ఒక్కసారి ఫోన్ చేయలేకపోయారా? వచ్చేస్తారులే మహాలక్ష్మి. రాత్రి చాలాసేపు నేను మీతోనే ఉన్నాను, అన్నయ్య ఫోన్ రాలేదు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే ఒక్కసారి ఫోన్ చేసి చూస్తే మంచిది కదా. అన్నయ్య నెంబర్ నాకు చెప్పండి, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎందుకు? నేనే చేస్తానులే.
చెయ్యండి. ఏమైంది? సిగ్నల్ లేనట్టుంది. ఫోన్ కట్ అయిపోతుంది. అటు ఫోను పనిచేయకుండా ఇటు ఇంటికి రాకుండా ఏమై ఉంటుంది? మళ్ళీ ట్రై చేసి చూడండి. ఇలాంటి విషయాల్లో అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అన్నయ్యకి ఏదైనా ప్రాబ్లం అయి ఉంటే ఒకసారి ఫోన్ చేయండి. కలవలేదంటే మనమే అన్నయ్య వాళ్ళ ఆఫీస్ వరకు వెళ్ళొద్దాం. ఆయన గురించి నాకు తెలుసు కదా మహాలక్ష్మి. నువ్వేం కంగారు పడకు, ఆయన వచ్చేస్తారు. రా, కాఫీ తాగుదాం. నేనొక మాట అడగనా? అడుగు. నేనేదైనా పనిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మీకు తెలిసిన చోట ఎక్కడైనా పనుంటే చూస్తారా? ఇప్పుడు తొందర ఏముంది? 4 రోజులు ప్రశాంతంగా ఉండు. ఆ తర్వాత పనిలో చేరొచ్చు. అలవాటు తప్పితే రోజు పడే కష్టం కూడా కష్టంగా అనిపిస్తుంది. అయినా ఆడపిల్ల ఆధారపడ్డం కన్నా కష్టపడ్డం మంచిది కదండి. సరే, రేపు మా సూపర్ మార్కెట్లో మాట్లాడి నేను జాయిన్ చేస్తానులే. థ్యాంక్స్ అండి. అదిగో అన్నయ్య ఫోన్ అనుకుంటా. రండి మాట్లాడుతారు కానీ. కాదు, మా అమ్మ. చెప్పమ్మా. ఏంటే ఇది? బొత్తిగా పద్ధతి పాడు లేకుండా పోతుంది. మళ్ళీ ఏమైంది? ఏమైందేంటి? ఊళ్ళో జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కోమని నేనేం చెప్పలేదే. మాట్లాడమంటే చంపేస్తాను. పుట్టింటికి అమ్మాయితో పాటు అల్లుడు రావాలి కాని అల్లుడు ఒక్కరే వస్తే చెవులు కొరుక్కోరా? ఎవరల్లుడొచ్చాడు? ఎవరల్లుడో వస్తే నీకెందుకు ఫోన్ చేస్తానే? నా అల్లుడే వచ్చాడు. అల్లుడు గారితో కలిసి రాలేనంత పనేంటే నీకక్కడ? అల్లుడిని పంపించి నువ్వు అక్కడే ఉన్నావు. మాట్లాడవే. తెలీదు. తెలీదేంటే? తెలీదు? నీకు చెప్పలేదా? లేదు. అదేంటి నీకు చెప్పకుండా రావడమేమిటి? ఆ విషయం మీ అల్లుణ్ణి అడుగు. అమ్మాయికి చెప్పకుండా అల్లుడుగారు ఒక్కరే ఎందుకొచ్చుంటారు? ఏమైందండి? ఏం లేదు. ఈయన అక్కడికి ఎందుకు వెళ్లారు? కొంపదీసి ఇక్కడ జరిగిన విషయాలు అక్కడ చెప్పేస్తారా ఏంటి?
కూర్చో. రాక అల్లుడు అత్తగారింటికి వచ్చాడని మీ అత్తయ్య ఈ రోజు వంటలు అదరగొట్టేసింది అల్లుడు. చాలే ఊరుకోండి, రోజూ మీకేదో బాగా చేసి పెట్టనట్టు. లేదులేవోయ్, అల్లుడొస్తే వద్దత్తయ్య. అత్తగారింట్లో వంటలేంటి అన్నీ మారిపోతాయి. అందుకే అత్తగారిల్లు అంటారు గాని మామగారిల్లు అనరు. ఇంకేంటి బాబు, ఏదో ఉద్యోగంలో చేరావంట, ఎలా ఉంది? మంచి ఉద్యోగమేనా? ఉమ్. ఏంటి బాబు, వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు? గలగలా మాట్లాడేవాడివి, ఒక మాట లేదు. ఇంటి దగ్గర విషయాలు చెప్పడం లేదు. ఏమైంది? ప్రయాణం చేసొచ్చావు కదా, ప్రయాణం బడలికేమో అనుకున్నావు, కానీ అలా లేదే. ఒంట్లో ఏమైనా బాలేదా బాబు? మనసు బాలేదు. ఎవరూ లేరు అనుకున్న నాకు ఒక కుటుంబం ఉంది అనుకుంది మిమ్మల్ని చూశాకే. అందుకే నా బాధ మీతో చెప్పుకోవాలనొచ్చాను. బాధ? నీకు బాధ? చెప్పు బాబు, అది ఎలాంటి బాధ అయినా నేను తీరుస్తాను. చెప్పయ్యా, నీ కుటుంబం అనుకున్నాక మా దగ్గర మొహమాటమేమిటి? నా బాధ ఈ ఇంట్లో పుట్టింది. నాకు బాధే అయినా మీ బిడ్డ కదా, మీకు ప్రేమగానే ఉంటుంది. నీ బాధ ఎప్పుడూ మాకు సంతోషం కాదు బాబు. దానికి కారణం బయట వాళ్లైనా మా బిడ్డైనా క్షమించను. చెప్పు బాబు, ఏం జరిగింది? సావిత్రి అంటే మీకెంత ప్రేమో నాకు తెలుసు. నేనీరోజు మీ ప్రేమను తప్పుపట్టడం లేదు, తన ప్రవర్తనని తప్పుపడుతున్నాను. చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావంటే అదేదో చేసింది. చెప్పు బాబు, ఏం చేసింది? నా బిడ్డని చేతుల్లో పెట్టిన రోజే చెప్పాను, సంతోషాల్ని నువ్వే తీసుకో. నా బిడ్డ వలన తప్పు జరిగితే ఆ శిక్ష మాత్రం నాకు వేయమని. మాట తప్పను బాబు, నిర్మోహమాటంగా చెప్పు. సావిత్రి గురించి నేనిలా చెప్పాల్సిన రోజు వస్తుందని నేను అనుకోలేదు. తను చాలా మారిపోయింది మావయ్య. నేనంటే ప్రాణంగా ఉండి నా కోసం ఒంటరిగా పోరాడి నన్ను జైలు నుంచి విడుదల చేయించిన సావిత్రి ఈరోజు నేనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తోంది. నాకు దూరం కావాలని చూస్తోంది.
దూరం కావాలని చూడడం ఏంటి బాబు? అవును మావయ్య, నా నుంచి శాశ్వతంగా దూరం కావాలని చూస్తోంది. ఈ మధ్య సావిత్రి ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. కొత్తగా ప్రవర్తిస్తోంది. సరే సావిత్రి, అలాగే చేరతాను. తను మారింది అన్న నమ్మకంతో కాదు, నీ మాట కాదన్నాను అని నువ్వు బాధపడకూడదని ఒప్పుకుంటున్నాను. సత్య, ఊర్మిళ ఇంతకు ముందే చెప్పింది మా పెళ్లి సందర్భంగా మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారని. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ రిపోర్ట్స్ చూసి మీరు నా వైఫ్ బలహీనంగా ఉంది, శారీరకంగా దూరంగా ఉండాలి అని చెప్పారు. ఇవే రిపోర్ట్స్ చూసిన మరొక డాక్టర్ నా వైఫ్ చాలా హెల్తీగా ఉంది అని చెప్పారు. మరి మీరెందుకు అబద్ధం చెప్పారు? మీ ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు. తను బతిమిలాడితేనే అలా చెప్పాను. చూడండి, మీరెన్నిసార్లు చెప్పినా జరిగేదదే. ఈ రోజు రేపు లేదంటే ఆ తర్వాత ఏదో ఒక రోజు మనం విడిపోక తప్పదు. నేనెలా బతకాలి అన్నది సమస్య కాకూడదు. నాకు నచ్చిన దారిలో నన్ను వెళ్ళనివ్వండి. దయచేసి నా దారికి అడ్డం రాకండి. నా కూతురు ఇలా ప్రవర్తిస్తుందా? మీ జీవితాన్ని నాశనం చేసిన ఆ ఊర్మిళతో స్నేహం ఏంటయ్యా? అయినా అది చెప్పిందని నువ్వు మాత్రం దాని దగ్గర ఎందుకు చేరావు? సావిత్రికి ఇష్టం అంటే అది కష్టమైనా నాకు ఇష్టమే మావయ్య. భారీగా తను అడిగితే ప్రాణం కూడా ఇచ్చేస్తాను. కానీ ఇదిగో ఈ ప్రవర్తన తట్టుకోలేకే మీ దగ్గరికి వచ్చాను. ఇంత దూరం వచ్చి నేను మీకు ఈ విషయం చెప్తోంది సావిత్రిని చెడు చేయడం కోసం కాదు. చెప్పుకోవడానికి ఎవరూ లేక అల్లాడిపోతున్న నా మనశ్శాంతి కోసం. చెప్పకపోతే తప్పు బాబు. మీ ఇద్దరిని ఒకటి చేసినప్పుడు ఒక్కటిగా ఉంచాల్సిన బాధ్యత కూడా మాదే. కారణం లేకుండా దాని ఇష్టానికి అది ప్రవర్తిస్తుందా? నీకు దూరమై ఏం చేద్దాం అనుకుంటుందో కనుక్కుంటాను. జానకి, బట్టలు సర్దు. ఓదు మావయ్య, పరిస్థితి ఇప్పటికే చేజారిపోయింది. ఇక మాట్లాడి ప్రయోజనం ఉండదు. ఎందుకుండదు బాబు? మనిషిలోనే కాదు, మాటలో కూడా తేడా వచ్చింది. అదే, ఆ తేడా ఎందుకొచ్చిందో తెలుసుకుంటాను. వద్దులేండి మావయ్య, మాట్లాడి మీరు బాధపడ్డం ఎందుకు? నీ బాధ మా బాధ కూడా బాబు. అది చేసిన ఘనకార్యాల గురించి విన్నాక నా కూతురిగా దాంతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నీకోసం మాట్లాడతాను. నా అల్లుడిని ఎందుకు ఇలా బాధ పెడుతుందో తెలుసుకుంటాను. మహాలక్ష్మి, ఏంటండి? ముందా అండి అనడం మానుకో. ఆయన్ని అన్నయ్య అన్నప్పుడు నేను వదినేగా. మ్మ్, వదినా అని పిలు. సరే చెప్పండి వదినా. రెడీ అయ్యావా? రెడీ. వెళ్దామా? ఎక్కడికి? చెప్పానుగా,
ఎక్కడో వర్క్ చేయడం ఎందుకు? మా సూపర్ మార్కెట్ ఓనరు చాలా మంచి ఆయన. అందుకే నిన్ను కూడా అక్కడ చేర్చితే తోడుగా నేను ఉంటాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. మరి మీ ఓనర్ గారు ఒప్పుకుంటారో లేదో? నేను అడిగితే కాదనర్లే. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్దామా? మీ ఇష్టం వదినా, మీరెలా చెప్తే అలా. నాదేముంది, కష్టపడాల్సింది నువ్వు. నీకోకేగా? నాకే అభ్యంతరం లేదు వదినా. ఒంట్లో కొంచెం నలతగా ఉంది. నిన్ను చేర్పించి నేనొచ్చేస్తాను. ఏం వదినా, ఏమైంది? నీకు బాలేనప్పుడు ఇవాళెందుకు, రేపు వెళ్దాం. లేదు లేదు, ఈరోజు మంచి రోజు. ఈరోజు జాయిన్ అయితేనే బాగుంటుంది. నేను తోడు లేకపోతే మీరొక్కరు ఇబ్బంది పడతారేమో వదినా. అన్నీ అలవాటు పడాలి మహాలక్ష్మి, ఒంటరితనాన్ని కూడా. ఒక రకంగా అదే మంచిది కూడా. ప్రశ్న ఉండదు, సమాధానం చెప్పాల్సిన అవసరమూ ఉండదు. కష్టం నీదే, సుఖం నీదే. మనిషికి మనిషి తోడు కోరుకున్నప్పుడే కష్టాలు కన్నీళ్లు. గుంపుగా పెరిగితే మొక్కలే, ఒంటరిగా పెరిగితే మానవుతుంది. అంటే ఒంటరితనం గొప్పదంటారా? ఒంటరిగా బతకటం గొప్పది అంటున్నాను. తేడా ఏంటి? ఒంటరితనం కృంగదీస్తుంది, ఒంటరిగా బతకడం ఎదగడం నేర్పిస్తుంది. భర్తను దూరంగా పెట్టడం కోసం డాక్టర్తో అబద్ధం చెప్పించడం సమస్య కాదా? ప్రాణంగా ప్రేమించే భర్తను దూరం చేసుకోవాలనుకోవడం సమస్య కాదా? ఇన్ని సమస్యల మధ్య ఉండి ఇంకే సమస్య లేదు అని ఎలా అంటున్నావే?